ఒక చెల్లి ఇంకొక అన్న మాట్లాడుకుంటున్నారు అనమాట. మాట్లాడుకుంటే నాకు తెలుసు, బాగా తెలుసుకుంటా ఉంటే ఇక మాట్లాడుతూ వాళ్ళు మాటలు పీక్ స్టేజ్ దాకా వెళ్ళి ఏమంటున్నారు, ఇప్పుడు ఆమెకి ప్రేమించానని చెప్పాలి, లేకపోతే ఆమె ఇష్టపడుతుందని చెప్పాలి. దేవుడి వాక్యం ఏమంటుందో తెలుసా? ఏమంటుంది? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు అని చెబుతున్నాడు. అంటే ఏంటి? నిన్ను వలే అంటే నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, నిన్ను కూడా నేను ప్రేమిస్తున్నాను. అది కాదురా నాయన చెప్పింది. వాక్యము చేత నువ్వు ఎలాగా పాపం నుంచి తప్పించుకుంటున్నావో, నేను వాక్యము చేత ఎలా పోషించుకుంటున్నావో, మంచి ఆహారం తిని ఎలా పోషించుకుంటున్నావో, ఆమేన్ హల్లెలూయా, వారిని కూడా ఆ స్థాయిలోనికి రావాలి. వారు కూడా ఆ స్థాయిలోనికి, భక్తులోనికి వెళ్ళాలి. నేను ఎదిగే కొలది, నేను ఆత్మలో వర్ధిల్లే కొలది, ఇదిగో నా పొరుగువాడు కూడా ఆ స్థాయికి రావాలి. నేను భాషలతో మాట్లాడుతున్నా, దర్శనాలు చూస్తున్నా, వాక్యములో వేరుపాడుతున్నా, ఇదిగో వాళ్ళు కూడా రావాలి. నాకు సంపాదన వస్తుంది, ఇదిగో నేను అభివృద్ధి అవుతున్నా, నాతో పాటు వారు కూడా ఎదగాలి. ఆమేన్ హల్లెలూయా. అది ప్రేమ.